హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి క్వాల్కామ్ వాళ్ళు 3 కొత్త ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 665, స్నాప్డ్రాగన్ 730, స్నాప్డ్రాగన్ 730G అనే పేరుతోటి 3 ప్రాసెసర్లను అయితే తీసుకొచ్చారు. సో ఇవి తర్వాత వచ్చేసి గేమింగ్ కోసం చాలా బాగా పనిచేస్తాయని చెప్తున్నారు. సో చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ డబుల్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఇది మనకు 8 నానోమీటర్ ఏదైతే ఉంటుందో దాని మీద బిల్డ్ చేశారని చెప్తున్నారు. అంటే మనకు పవర్ కన్జప్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ తీసుకుంటుంది అన్నట్టు. అంతేకాకుండా మనకు దీనిలో 730G అన్నాం చూసారా, అది వచ్చేసి ఎస్పెషల్లీ గేమింగ్ కోసం అన్నట్టు. సో దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో ట్రిపుల్ కెమెరాకి సపోర్ట్ చేస్తాయి. అంతేకాకుండా 4K వీడియోస్ ఏవైతే ఉన్నాయో 60 FPS తోటి రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా సింగిల్ కెమెరా ఏదైతే ఉంటుందో అది మనకు 192 మెగాపిక్సెల్ ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్ చేస్తాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి OnePlus 7 Pro గురించి. సో OnePlus 7 కదా, OnePlus 7 Pro ఏంటి అని అనుకుంటున్నారా? అయితే OnePlus వాళ్ళు మేబీ 3 డివైజెస్ని అయితే లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, జనరల్గా OnePlus వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ OnePlus 6, తర్వాత 60 అని, తర్వాత 7 అని, 70 అని తీసుకొచ్చేవాళ్ళు కదా. కాకపోతే ఇప్పుడు వచ్చే లీక్స్ ప్రకారం ఏంటి అంటే వీళ్ళు ఎట్ ఏ టైం 3 డివైజెస్ అయితే తీసుకొచ్చే విధంగా అయితే కనిపిస్తున్నారు. సో దానిలో OnePlus 7 ఒకటి, OnePlus 7 Pro ఒకటి, తర్వాత వచ్చేసి OnePlus సంబంధించిన 5G వేరియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ 7 Proకి సంబంధించిన లైవ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నెట్లో కనిపించడం స్టార్ట్ అయిపోయి ఈ ఫోన్ వచ్చేసి మనకు కర్వ్డ్ ఎడ్జెస్తో కనిపిస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి 8GB ర్యామ్ తోటి రాబోతున్నట్టు, అవుట్ ఆఫ్ బాక్స్ Android Pie తోటి రాబోతున్నట్టు, 48+16+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉండబోతున్నట్టు, స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి OLED స్క్రీన్ తోటి ఈ మొబైల్ రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Asus Zenfone Max Pro M1. సో చాలా మంది నన్ను అడిగే డౌట్, అన్న దీనికి పై అప్డేట్ ఎప్పుడు వస్తా అని చెప్పేసి. సో దీనికి పై అప్డేట్ అనేది రూల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. 1.55 GB అయితే దీని సైజ్ ఉంది. అంతేకాకుండా Asus Zenfone Max M2 ఏదైతే ఉంటుందో దానికి కూడా పై అప్డేట్ రూల్ అవుట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, Asus Zenfone Max Pro M2 కాదు, Asus Max M2 ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే. Asus Zenfone Max Pro M2 ఏదైతే ఉంటుందో అది ఏప్రిల్లోనే, అంటే మనకి ఏప్రిల్ 16th or 17th అని చెప్పారు. సో దాని లోపలైతే దీన్ని రూల్ అవుట్ చేస్తారు. సో ప్రజెంట్ ఎవరైతే Asus Zenfone Max Pro M1 వాడుతున్నారో వాళ్ళకైతే పై అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ ఫ్యాబ్ ఫెస్ట్ గురించి. సో ఇది మనకు 11th నుంచి మొదలు పెడితే 13 వరకు రాబోతుంది కదా. దీనిలో చాలా మొబైల్స్ మీద అయితే డిస్కౌంట్స్ ఇస్తున్నారు. సో దానిలో iPhone 10 అయినా కానివ్వండి, అంతేకాకుండా OnePlus 60 ఏదైతే ఉంటుందో దీని ప్రైస్ తక్కువ చేసేసారు, 33,500 అలా పెట్టేశారు. అంతేకాకుండా HDFC కార్డు యూజ్ చేస్తే ఇంకా 1,500 క్యాష్ బ్యాక్ అని అంటున్నారు. సో చాలా తక్కువ చేసేసినట్టే, ఎందుకంటే ఇప్పుడు మనకు OnePlus 7 రాబోతుంది కదా. సో దాని ఆధారంగా అయితే దీని ప్రైజెస్ అనేవి డ్రాప్ అయిపోయాయి. అంతేకాకుండా Honor 8X మీద 2,000 తక్కువ చేశారు. ఇంకా చాలా మొబైల్స్ మీద అయితే ప్రైజెస్ అయితే తక్కువ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ గురించి. సో మన ఇండియాలో చూసుకున్నట్టయితే 285 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారట. సో లాస్ట్ ఇయర్ అంటే 225 ఉండే, ఇప్పుడు 285 వరకు వచ్చేసారని చెప్తున్నారు. సో ఎవరైతే మొబైల్స్ వాడతారో అందులో 85% మెంబర్స్ యూట్యూబ్ని యూజ్ చేస్తూ ఉంటారట. సో వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే ఎక్కువగా యూట్యూబ్ యూజ్ చేసేది మన ఇండియన్ వాళ్ళేనట. రీజన్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే, చాలా తక్కువ ప్రైస్కి మొబైల్స్ వస్తున్నాయి, చాలా తక్కువ ప్రైస్కి డేటా కూడా వస్తుంది. కాబట్టి దీని రేంజ్ ఏదైతే ఉంటుందో అది అమాంతం పెరిగిపోయింది అన్నట్టు. యూట్యూబ్ అనేది మన ఇండియాలోకి వచ్చేసి 11 సంవత్సరాలు అయిపోయింది. సో ఫ్రెండ్స్, మరి మీరు యూట్యూబ్ ఎంత ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు? యూజ్ చేస్తే మీరు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, లేకపోతే టెక్నాలజీ సంబంధించిన ఛానల్స్ చూడడానికి ఇష్టపడతారనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో రెనో గురించి. చాలా రోజులు అనుకుంటాం కదా ఈ మొబైల్ లాంచ్ చేస్తారని చెప్పేసి, ఎట్టకేలకైతే ఈ మొబైల్ని లాంచ్ చేశారు. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే యాక్చువల్లీ మనకు 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ వేరియంట్ అంటే మనకు స్నాప్డ్రాగన్ 710 వేరియంట్ గురించి మాట్లాడితే 30,000 చేంజ్ ఉంది. అంతేకాకుండా మనకు స్నాప్డ్రాగన్ 855 వేరియంట్ ఉంది. సో ఇది జూమ్ వేరియంట్ అని అంటున్నారు, అంటే ఇది మనకు 10x జూమ్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇది వచ్చేసి 41,000 వరకు ఉంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు స్నాప్డ్రాగన్ 710 తోటి ఒకటి, స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి అయితే రెండింటిని తీసుకొచ్చారు. అయితే దీనిలో మనకు సెల్ఫీ కెమెరా ఏదైతే ఉంటుందో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కొంచెం వెరైటీ సెల్ఫీ కెమెరాతో అయితే ఈ 2 మొబైల్స్ని తీసుకొచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అంతేకాకుండా రకరకాల ర్యామ్ వేరియంట్స్ తోటి, రకరకాల స్టోరేజ్ తోటి అయితే ఈ 2 మొబైల్స్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐప్యాడ్ గురించి. సో మన అందరికీ తెలిసిందే యాపిల్కి సంబంధించిన సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉంటుంది. కొంతమంది పోలీస్ వాళ్ళు అడిగినా కూడా వీళ్ళు దానికి సంబంధించి అన్లాక్ చేసి ఇవ్వరు కదా. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఇంతకుముందు చాలానే జరిగాయి అనుకోండి. సో 3 years ఓల్డ్ అబ్బాయి ఏం చేశాడంటే ఐప్యాడ్ ఉందన్నట్టు, ఆ ఐప్యాడ్ని ఇష్టం ప్రెస్ చేసేసరికి ఏమైందంటే అది 48 years వరకు లాక్ అయిపోయింది. సో ఇలా లాక్ అయినందుకు గాను ఆ 3 years అబ్బాయి పేరెంట్స్ ఏం చేశారంటే, తండ్రి ఏం చేశాడంటే ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అన్నట్టు దీన్ని ఎలా అన్లాక్ చేయాలని చెప్పేసి. సో దీనికి రకరకాల కామెంట్స్ అయితే వచ్చాయి. ఒకరు ఏంటంటే టీమ్ కుక్కి కాల్ చేయమని చెప్పారు,
ఇంకొకరు వచ్చేసి ఏంటంటే రైస్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో దానిలో పెట్టమని చెప్పేసి ఇలా కొంతమంది అయితే ట్రాల్ చేశారు. సో మొత్తానికి ఏంటి అంటే ఒక యూజర్ అయితే కరెక్ట్ ఆన్సర్ చేశాడు అన్నట్టు. సో ఫ్యాక్టరీ రీసెట్ అంటూ ఉంటాం కదా, పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ బటన్, పవర్ డౌన్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెస్ చేసి ఫ్యాక్టరీ రీసెట్లోకి వెళ్ళేసిన తర్వాత అక్కడ నుంచి రీసెట్ చేసుకోమని అయితే చెప్పాడు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ న్యూస్ గురించి. ఫేక్ న్యూస్ అన్న వెంటనే ఫేస్బుక్, వాట్సాప్ ఇవి రెండు మనకు ఫస్ట్ గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు ప్లాట్ఫామ్స్లలోనే మనకు ఫేక్ న్యూస్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంటాయి. సో మన ఇండియాలో చూసుకున్నట్టయితే ప్రతి 2 యూజర్స్లలో ఒక యూజర్కి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుందట. ఫేస్బుక్తో పోల్చుకున్నట్టయితే వాట్సాప్లో మరీ దారుణంగా 53% ఫేక్ న్యూస్లు అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ గురించి. అమెజాన్ అంటే అన్న వెంటనే మనకు మొబైల్స్, ల్యాప్టాప్స్ లేకపోతే వేరే ఏమైనా గ్యాడ్జెట్స్ పర్చేస్ చేయడానికి మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఫ్లైట్ బుకింగ్ సర్వీస్ని కూడా తీసుకొని రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఫుడ్ డెలివరీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొస్తారట. అంతేకాకుండా హోటల్ బుకింగ్ కూడా తీసుకొస్తారట. ఇంకేం మిగిలిపోయాయి, దాదాపు అన్నీ తీసుకొచ్చేసినట్టే. సో మొత్తానికి ఇటువంటి సర్వీసెస్ అన్నీ తీసుకొని రాబోతున్నట్టు మనకి లీక్ ద్వారా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ గురించి. సో దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనేది రెడ్మీ వాళ్ళు అడిగారు అన్నట్టు. సో మీలో ఎంతమంది 32 మెగాపిక్సెల్ ఫోన్ని చూడాలనుకుంటున్నారని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దాని అర్థం ఏంటి అంటే త్వరలోనే మనకు మిడ్ రేంజ్లో అంటే 10,000 లోపు బడ్జెట్లోనే 32 మెగాపిక్సెల్ కలిగిన సెల్ఫీ కెమెరా కలిగిన మొబైల్ చూడబోతున్నాం అన్నట్టు. ఇండైరెక్ట్గా వీళ్ళు ఇచ్చే హింట్ ఏంటి అంటే మేము రెడ్మీ Y3 తీసుకొని రాబోతున్నామని. సో ఇంతకుముందు రెడ్మీ Y2 వచ్చింది కదా, అది కూడా సెల్ఫీ సెంట్రిక్ ఫోనే, చాలా అద్భుతంగా వచ్చేవి ఫొటోస్ అనేవి. ఇప్పుడు ఏంటంటే రెడ్మీ Y3 అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హువాయి మేట్ X గురించి. సో ఇది ఒక ఫోల్డబుల్ ఫోన్ అని మన అందరికీ తెలిసిందే. సో 5G వేరియంట్ అని కూడా తెలిసిందే. సో దీన్ని వచ్చేసి జూన్లో లాంచ్ చేస్తారని చెప్పేసి మనకి ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ గ్యాలక్సీ A80 గురించి. సో దీన్ని లాంచ్ చేశారు థైలాండ్లో. 6.7 ఇంచెస్ సంబంధించిన సూపర్ అమోల్డ్ డిస్ప్లే తోటి దీన్ని లాంచ్ చేశారు. సో రొటేటింగ్ కెమెరా అన్నట్టు ఇది. దీనిలో మనకు ట్రిపుల్ కెమెరా ఉంటుంది, బ్యాక్ 48+8 మెగాపిక్సెల్ అన్నట్టు. సో మనకి ఇది ఇంతకుముందు నేను చెప్పిన ప్రాసెసర్ ఉంది చూసారా, ఆ స్నాప్డ్రాగన్ 730G ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెసర్ తోటి అయితే దీన్ని తీసుకొచ్చారు. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి 3700 mAh బ్యాటరీ తోటి అయితే దీన్ని థాయిలాండ్లో లాంచ్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు A40 తర్వాత వచ్చేసి A90 ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని కూడా తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ మ్యాక్బుక్ ప్రో ఏదైతే ఉంటుందో 15 ఇంచెస్ 17 ఇంచెస్. సో దీని లాంచింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలే చేస్తారని చెప్తున్నారు. సో 2021 తర్వాత తీసుకొస్తారని చెప్తున్నారు. అంతేకాకుండా 6K రెజల్యూషన్ డిస్ప్లేస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఈ ఇయర్లో తీసుకొని రాబోతున్నట్టు మనకి ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పే గురించి. సో చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. అయితే ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే దీని మీద ఒక పిటిషన్ అనేది ఫైల్ అయింది ఇక్కడ ఢిల్లీ హైకోర్టులో. సో రీజన్ ఏంటి అంటే ఆర్బీఐ ఏదైతే ఉంటుందో అది దీన్ని అఫీషియల్గా ఆమోదించలేదని చెప్పేసి మార్చ్ 20 రోజు అఫీషియల్ పేమెంట్ సిస్టమ్ సంబంధించిన ఒక జాబితా అయితే విడుదల చేశారు. సో దాంట్లో గూగుల్ పే ఏదైతే ఉంటుందో అది లేదు అని చెప్పేసి అయితే వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు. సో చూద్దాం మరి దీనికి సంబంధించి మనకు హైకోర్టు ఏం తీర్పిస్తుంది అనేది అయితే మనకు రాబోయే రోజుల్లో తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ పాయింట్ గురించి. సో వీళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. దాని ప్రకారం సామ్సంగ్ డివైస్ వాడతారు కదా, సో ఆ సామ్సంగ్ డివైస్ వాడే వాళ్ళలో 53% మెంబర్స్ గూగుల్ పిక్సెల్ 3 డివైస్కి షిఫ్ట్ అయిపోయారట. అంతేకాకుండా 37% OnePlus 60కి షిఫ్ట్ అయిపోయారని చెప్పేసి ఇక్కడ మనకు ఈ రీసెర్చ్ చెప్తుంది. సో అంతేకాకుండా ఐఫోన్కి కూడా షిఫ్ట్ అయిపోయారని, అంతేకాకుండా ఇంకా చాలా డివైస్ కూడా షిఫ్ట్ అయిపోయారట. కాకపోతే పాపులర్గా వచ్చేసి మనకు గూగుల్ పిక్సెల్ తర్వాత వచ్చేసి OnePlusకి సంబంధించిన డివైస్కి షిఫ్ట్ అయిపోయారట. ఎందుకంటే వీటిలో మనకు మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తారు తక్కువ ప్రైస్తో పోల్చుకున్నట్టయితే. అంతేకాకుండా యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిలోకి షిఫ్ట్ అయిపోయారని చెప్పేసి మనకి రీసెర్చ్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Nokia 1 గురించి. సో దీనికి ఈ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీనిలో చాలా వర్నబిలిటీస్ ఉన్నాయంట, చాలా బగ్స్ ఉండేనంటే వాటన్నిటిని ఫిక్స్ చేసినట్టయితే మనకు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ 3 Pro గురించి. సో దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే మన ట్విట్టర్లో వీళ్ళకి సంబంధించిన CEO మాధవ్ సేత్ పోస్ట్ చేశాడు. ఒకటి వచ్చేసి ఏంటి అంటే రియల్మీ 3 Pro బాక్స్ ఎలా ఉంటుందో ఆ బాక్స్కి సంబంధించిన ఇమేజ్ ఒకటి పోస్ట్ చేశాడు. ఇంకొకటి ఏంటి అంటే ఈ మొబైల్ అంటే మనకు రెడ్మీ Note 7 Pro మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కకు ఉంచుకొని ఇలా మొబైల్ అంటే రియల్మీ 3 Pro మొబైల్ ఏదైతే ఉంటుందో దానిలో చేతిలో పట్టేసుకొని దాంట్లో ఫోర్ట్నైట్ ఆడుతున్నాడు. రెడ్మీ Note 7 Proని అయితే వెక్కిరిస్తున్నట్టు ఈ పోస్ట్ అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రెడ్మీ Note 7 Proలో మనకు ఫోర్ట్నైట్ ఆడ రాదు కదా. ఇప్పుడు వీళ్ళు హింట్ ఇచ్చేది ఏంటి అంటే రెడ్మీ Note 7 Proతో పోల్చుకున్నట్టయితే రియల్మీ 3 Pro ఏదైతే ఉంటుందో అది బెస్ట్ అని వీళ్ళ ఉద్దేశం అన్నట్టు. అంతేకాకుండా ఈ మొబైల్ తోటి క్యాప్చర్ చేసిన చాలా ఫొటోస్ని అయితే ఇప్పటికే ట్విట్టర్లో పోస్ట్ చేశారు కదా. సో చాలా మంచి క్వాలిటీతో అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం మరి అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ప్రైస్ ఏం పెడతారనేది అయితే మనకు రాబోయే రోజుల్లో తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్ట్నైట్ గురించి. సో ఫోర్ట్నైట్లో ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. మన ఇండియాలో PUBG ఎక్కువ ఆడుతూ ఉంటారు.
ఫోర్ట్నైట్ అయితే అంత ఎక్కువ ఆడరు కదా. సో ఇందులో అపెక్స్ లెజెండ్లో లాగా ఫ్రెండ్ని రివైవల్ చేసే ఫీచర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చినట్టయితే మనకి ఇక్కడ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.